ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గురించి తెలుసుకుందాం. సో సిఎస్ఎస్ ని యూస్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే సెట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఒక పేజ్ కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎలా తీసుకోవాలనేది చూద్దాం. సో మనం ఒక పేజ్ కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోవాలంటే మనం బాడీకి అయితే ఇవ్వాలన్నమాట. సో ఎందుకంటే బాడీ అన్నది మనకు మొత్తం పేజ్ అయితే ఉంటది కాబట్టి సో బాడీ అని తీసుకున్న తర్వాత కర్లీ బ్రేసెస్ లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ యూఆర్ఎల్ అని తీసుకోవాలన్నమాట. సో యూఆర్ఎల్ అని తీసుకున్న తర్వాత బ్రాకెట్స్ లో డబుల్ కోట్స్ తీసుకొని మీ ఇమేజ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వండి. సో ఆ ఇమేజ్ ఇచ్చిన తర్వాత మనం సెమీకాలన్ పెట్టేసామంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. అండ్ అలాగే మీరు చూసినట్టయితే ఇక్కడ డాట్ గిఫ్ అని ఇచ్చా అంటే మీరు ఏ ఇమేజ్ అయినా తీసుకోవచ్చు. గిఫ్, జేపీజీ, పిఎన్జీ ఇట్లా ఏ ఇమేజ్ అయినా తీసుకోవచ్చు. కానీ అదైతే మీరైతే మెన్షన్ చేయాలన్నమాట. దాని పేరు మెన్షన్ చేసి తర్వాత దాని యొక్క ఫార్మాట్ అంటే దాని యొక్క ఫైల్ ఫార్మాట్ ఏది జేపీజీ, పిఎన్జీ ఖచ్చితంగా అది మెన్షన్ చేస్తేనే మనకి ఇమేజ్ అనేది వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ చూసినట్టయితే మీకైతే ఈజీగా అర్థమైపోద్ది. దీంట్లో వచ్చేసి మనకి ఈజీగా టెస్ట్ అనేది మనకి అర్థం అవుతుంది అనమాట. సో మనం చదవగలుగుతున్నాం. కానీ ఈ ఇమేజ్ లో చూసినట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వల్ల మనకి టెస్ట్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. ఎవరో కూడా ఈ టెస్ట్ అయితే చదవలేరు అనమాట. కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకునేటప్పుడు టెస్ట్ అన్నది మనకి చదవగలుగుతున్నామా లేదా అన్నది అయితే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మన వెబ్సైట్ కి వచ్చే వాళ్ళకి మన టెస్ట్ అనేది బాగా అర్థమైతేనే కదా. ఎందుకంటే యూజర్స్ అందరూ కంటెంట్ కోసమే మన వెబ్సైట్ కి వస్తారు కాబట్టి కంటెంట్ అన్నది వాళ్ళకి చదవగలిగేలా ఉండాలి. కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది పర్ఫెక్ట్ గా మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్నది ఓన్లీ వెబ్ పేజ్ కి మాత్రమే తీసుకోవాలనే రూల్ అయితే లేదు. మనం వచ్చేసి ప్రతి ఎలిమెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఎలిమెంట్ అంటే మన టెక్స్ట్ ఎలిమెంట్స్ అనమాట. లైక్ పారాగ్రాఫ్, హెడ్డింగ్ ఇవి ఉంటాయి కదా, వాటికి కూడా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను పారాగ్రాఫ్ అయితే తీసుకున్నాను అనమాట. సో పారాగ్రాఫ్ కి సేమ్ మనం బాడీకి ఎలాగైతే ఇచ్చామో సేమ్ అదే ఇస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి కాకపోతే ఇక్కడ ఎలిమెంట్ అన్నది మనకి చేంజ్ అవ్వద్దు అనమాట. ఇక్కడ సేమ్ ఇమేజ్ అన్నది మనకి మొత్తం వెబ్ పేజ్ కి వస్తే ఇక్కడ ఓన్లీ పారాగ్రాఫ్ మాత్రమే ఎలా వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిపీట్. సో బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక వెబ్ పేజ్ అన్నది ఉందనుకోండి ఫ్రెండ్స్. ఆ వెబ్ పేజ్ లో మీరు ఒక ఇమేజ్ ని తీసుకున్నారు అనుకోండి బ్యాక్గ్రౌండ్ కి. సో ఇమేజ్ అన్నది సైజ్ అన్నది ఎంతే ఉందనుకోండి, చిన్న ఇమేజ్. సో మన యొక్క పేజ్ అన్నది చాలా పెద్దది. సో అలాంటప్పుడు ఏమవుద్ది అంటే ఇమేజ్ అనేది రిపీట్ అయిపోతూ ఉంటది అనమాట మనకి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇమేజ్ అన్నది ఎంత చిన్నది కదా, కానీ ఒక వెబ్ పేజ్ అనేది ఎంత సైజ్ ఉంది. సో ఆ వెబ్ పేజ్ కి ఇమేజ్ అనేది సెట్ కావట్లేదు కాబట్టి సైజు. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇమేజ్ అనేది ఇలా పక్క పక్కన రిపీట్ అయిపోతూ మనకి ఆ వెబ్ పేజ్ మొత్తాన్ని ఫిల్ చేస్తుంది. ఎందుకంటే మొత్తం వెబ్ పేజ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రావాలి కదా. సో అది సరిపోవట్లేదు. కానీ అలాంటప్పుడు ఇట్లా రిపీట్ అయిపోతూ వస్తుంది అనమాట. సో ఇట్లా ఉంటే మనకైతే బాగుంటది కాబట్టి సో మనం రిపీట్ అవ్వకుండా చేయాలన్నమాట. సో అది రిపీట్ అవ్వకుండా ఎలా చేయాలంటే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనే ఒక ప్రాపర్టీ తీసుకొని నో రిపీట్ అని వాల్యూ కనుక ఇచ్చామనుకోండి, మనకి ఇమేజ్ అన్నది ఇలా రిపీట్ అవ్వకుండా మనకి ఇలా ఆగిపోద్ది అనమాట దాని యొక్క సైజ్ వరకు. కానీ మనకి రిపీట్ అయితే అవ్వట్లేదు. కానీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రాలేదు కదా ఇమేజ్. ఇంతవరకే చిన్న ఇమేజ్ అన్నది. ఈ ఇమేజ్ అన్నది మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చేటట్టు ఎలా చేయాలంటే దానికోసం మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ అయితే కవర్ చేయాలన్నమాట. సో దానికోసం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ అన్నది తీసుకొని కవర్ అనేది ఇవ్వాలన్నమాట. సో కవర్ అని ఇచ్చాము అనుకోండి మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇలా ఆ ఇమేజ్ తో కవర్ అయిపోద్ది అనమాట. సో ఇట్లాగా మనకి రిపీట్ అవ్వదు. సో రిపీట్ అవ్వకుండా మనం నో రిపీట్ అనే వాల్యూ తీసుకుంటాము. ఆ తర్వాత మనకి రిపీట్ అవ్వట్లేదు మొత్తం ఫిల్ చేయడం కోసం మనం బ్యాక్గ్రౌండ్ సైజ్ దాన్ని కవర్ అని పెడితే మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్ అన్నది కవర్ అయిపోద్ది అనమాట ఇమేజ్ తో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈవెంట్ షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.